హాయ్ ఫ్రెండ్స్, మేము అద్దంకిలోని ఎగ్జిబిషన్ విజిట్ చేసాము. అక్కడంతా కూడా బాహుబలి సెట్టింగ్స్ పెట్టారు. దిస్ ఈజ్ ప్రభాస్. సో మొత్తం కూడా ఇదంతా కూడా బాహుబలి సెట్టింగ్ అన్నమాట. సో శివగామి అక్కడి నుంచి ఇదంతా లాస్ట్ క్లైమాక్స్ సీన్. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. అంతా కూడా బాహుబలి సిట్టింగ్. తమన్నా అండ్ కట్టప్ప. వాట్ ఆర్ ద సీన్స్ ఆర్ హియర్. సో పిల్లలందరూ కూడా బాగా గొడవ చేస్తున్నారు అన్నమాట. కాలకేయ ఇంత సీనరీస్. సో అలా మొత్తం చూసుకుంటూ వెళ్తే అన్నీ బాహుబలి సీన్సే ఉన్నాయి ఇక్కడ. వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ మేము ఒక షాప్ని విజిట్ చేసాము. అక్కడ అన్నీ కూడా యాక్సెసరీస్ ఉన్నాయి. కామన్ వే, అంత స్పెషల్గా ఏమనిపించలేదు. చూడండి ఇక్కడ అన్నీ కూడా మామూలుగా మన సంతలో అలా ఉన్నవే ఉన్నాయి. అవును, అన్ని ఐటమ్స్ చూసాము. బట్ ఏది తీసుకోలేదండి, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అనిపించింది. అండ్ కామన్గా దొరికేవి అవన్నీ, ఏది కొంచెం యూనిక్గా అనిపించలేదు. సో ఇవన్నీ ఇయర్ రింగ్స్ అన్నమాట, టాప్స్ అండ్ హెయిర్ క్లిప్స్. పొద్దున్నే మా మాయ పోయినసారి పెడితే నేను గుడ్డపేలు కట్టా తలకన్ను, కానీ జీన్స్ మీద పోనీటైల్ వేసి పెట్టి బాగుంటాయి. మనకి ఇవన్నీ కూడా తిరునాళ్ళలో కూడా దొరుకుతాయి, అలాగే ఉన్నాయి. అది అమ్ములకు చెప్తే సరిపోతుంది. అవును, అక్కడ పిచ్చగా అమ్ముతారమ్మ తల్లి. మామూలు వేస్ట్ కాదు. ఇక్కడ మేము ఏమి కొనాలి అని అనిపించలేదు అన్నమాట. సో జస్ట్ చూసామంటే అంతే కదా. లక్ష్మి ఒకటి చెప్పాను ఏంటంటే మన హైదరాబాద్ అక్కడ వెళ్ళకపోతే, హైదరాబాద్ అలా వెళ్ళకపోతే, అలా వెళ్ళడానికి స్కోప్ లేకపోతే ఇక్కడ తీసుకోవాలి. కానీ చెన్నైలో కూడా ఉంటాయమ్మా. చెన్నైలో స్ట్రీట్ షాపింగ్ అక్కడ రేటు కూడా చాలా తక్కువ తెలుసా, కాస్ట్ కూడా తక్కువ. దగ్గర 20 రూపీస్ 30 అంట. ఇవన్నీ మట్టి గాజులు.
కట్టాలి ఫెస్టివల్కి ఎలా తీసుకున్నా 100 రూపీస్ అంట బెడ్రూమ్లో ఎలా బాగుంది అసలు తయారు చేసి చిన్న హార్ట్ పెద్ద హార్ట్ పెద్ద హార్ట్ ఇవి బాగుంది ఇదేమో స్పాంజ్ అయ్యా అదొకటి ఉన్నాయి అవి దాని ఇంట్లో అమ్మాయి పెద్ద పిల్లలు అయితే బాగుంది చిన్న పిల్లలు ఈ స్టిక్కర్స్ బాగుంటాయి ఇక వాల్ స్టిక్కర్స్ అవును వాల్ స్టిక్కర్స్ నాకు షటిల్ బ్యాట్ ఇంకెందుకు షటిల్ బ్యాట్ మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అవును ఇజ్జుడు ఇవి కార్ కిచెన్ ఆక్టోపస్ ఇవి మాత్రం బాగున్నాయి ఇవి బాగున్నాయి అక్కడ చూపిస్తూ 100 అయితే తీసుకోవచ్చు 150 అంట లైట్ కలర్ రూమ్స్ అయితేనేమో ఇట్లా డార్క్ కలర్స్ కదా అక్కడ సెట్ కాదు సింగిల్ పీస్ 150 ఉన్నా కూడా ఒకటి తీసి ఇస్తాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళట్లేదు ముందు చూడండి అదే ఎగ్జిబిషన్ స్టాల్స్ రేట్ ఎక్కువ అందుకే అవును ఇవన్నీ మన తిరణాల్లో వచ్చాయి వాళ్ళు బోటింగ్ బోట్లు ఖాళీ అలా తిప్పాలా అయ్యే 3 ఖాళీగా ఉన్నాయా 4 ఖాళీగా ఉన్నాయా ఉంటాయి ట్రైన్ వద్దు స్వీట్ 150 చెప్తారా అది కూడా అలా పై నుంచి గవకని పిల్లలు దొల్లి వీళ్ళ మీద పడతారు పై నుంచి దీంట్లో దాకొచ్చు ఏమున్నాయి ఏమి లేవండి 30 రూపాయలు టికెట్ పెడతాను ఎక్కుదూలే ఉండు ఏమున్నాయి అది ఎక్కడ నువ్వు అల్లదే అదేంటి గుర్రాలు రంగులు రాట్లు ఆ జైంట్ వీలు ఇదేమో అది కొలంబస్ ఆ జంపింగ్ జపాంగి అన్న ఎక్కిస్తే బాగుండు ఇదే అల్లది అదేంటే 20 రూపాయలు అక్కడ సింగరకొండలో ఎప్పుడు ఉండదు 365 రోజులు అయితే ఒకసారి సీజన్ ఎక్కిస్తే భయపడి ఆడుకుంటాడు అక్క దాని బదులు ఇది ఎక్కిండి అక్క అది ఎక్కిండి వీళ్ళు తెప్పలేరు దాన్ని చెప్పలేదు అది ఎక్కారు అది ఎక్కిద్దాం కూర్చుంటారు ప్రశాంతంగా ఇప్పుడు కూడా అదే ఎక్కుతావా
నేనేం అనలేదు కదా, నీకెందుకు అంత బాధ? ఏమున్నాయి అసలు ఏమి లేవు నా బాంబే 30 రూపాయలు దండగా, 30 రూపాయలు దండగా. ఎలా ఇంక 20 వేసుకొని కమ్మగా ఆడే కొనుక్కుంది అన్నట్టు. ఆశాక గ్రాండ్కో దానికొన పోయి కదా. ఎనభై అంట. అది అసలు నాకేమి అసలు ఏమున్నాయి ఏమీ లేవు. ఎగ్జిబిషన్ అని ఊపు. నెక్స్ట్ ఎక్కుదు మీతో పాటు జారుకుంటూ రావచ్చు, మళ్ళీ పైకి ఎక్కచ్చు. అది గాలి బాగుంది. బల్ల బాబా పాటలు కూర్చోవచ్చు. ముగ్గురు పెట్టుకుని టికెట్ తీసుకున్నారా లేదా? ఫోటో ఎట్టి పట్టుకోండి. గట్టి పట్టుకో. గాయత్రి